ఒక ఫోటో ఎన్నో భావాలను వ్యక్తపరుస్తుంది. ఒక చిత్రం ఎన్నో అర్థాలను తెలియజేస్తుంది. సృజనాత్మకత అద్దం పట్టేలా, ఆలోచనల్ని చిగురింపచేసేలా ఫోటోగ్రఫీ ఉపయోగపడుతుంది. ఒక భావాన్ని వ్యక్తపరచడానికి వేల పదాలు అవసరం లేదు. ఒక్క ఫోటో చాలు. మదిలో మెదిలే తీపి గుర్తుల్ని నిలయంగా మారుతూ ఎప్పటికీ చెదిరిపోని కళగా మిగిలేది ఫోటోగ్రఫీ. అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కృష్ణా పుష్కరాల్లో హెచ్ఎంటీవీకి చిక్కిన కొన్ని అద్భుత దృశ్యాలపై ప్రత్యేక కథనం. ఫోటో మనిషిని గతంలోకి తీసుకువెళ్లి జ్ఞాపకాలను నిద్రలేపుతుంది. ఒక వీడియో మనసులో గూడు కట్టుకున్న అనుభూతులను కదిలిస్తుంది. అలనాటి మధుర స్మృతులు, మర్చిపోలేని సంఘటనలు, గుర్తుకు తెచ్చి నవ్వించే అంశాలు ఫోటోగ్రఫీ ద్వారానే సాధ్యమవుతాయి. అది ఏ ఫోటో అయినా సరే, సెల్ఫీ మొదలు ఓల్డ్ మోడల్ కెమెరాతో దింపిన చిత్రమైనా సరే జీవితంలో ఓ గుర్తుగా మిగిలిపోతాయి. ఈరోజు అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా హెచ్ఎంటీవీ కూడా పుష్కరాల్లో అద్భుతమైన చిత్రాలను చిత్రీకరించింది. 12 ఏళ్లకొకసారి వచ్చే కృష్ణ పుష్కరాల్లో అద్భుతమైన దృశ్యాలు మహబూబ్ నగర్కు చెందిన మా వీడియో జర్నలిస్ట్ అద్భుతంగా చిత్రీకరించాడు. ఉదయిస్తున్న సూర్యుడి కిరణాలు కృష్ణమ్మ అలలపై పడుతూ బంగారు వర్ణంలో ఉన్న రమ్యమైన దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. మొత్తంగా ఫోటో వీడియోగ్రఫీ ఆనందానికి, ఆహ్లాదానికి నిలువెత్తు నిదర్శనం అనడంలో ఎటువంటి సందేహం లేదు. మధుర జ్ఞాపకాలను భద్రంగా మదిలో దాచుకోవడంతో వాటిని చూసినప్పుడు చూసి మురిచిపోవడం ఒక్క ఫోటోల ద్వారానే సాధ్యమవుతుంది. అది ఎవరైనా సరే, అమెరికా అధ్యక్షుడైనా, ఆముదాల వలసల కుర్రాడైనా, ఎవరికైనా ఫోటో ఓ జ్ఞాపకమే.